రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూ లండన్లో పెట్టడం జరిగింది మేడం టుసాట్స్లో. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రామ్ చరణ్ ఆయన డబ్బులు ఇచ్చి ఆ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టించుకున్నారని అంటున్నారు. ఈరోజు లండన్లో రామ్ చరణ్ గారిది వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారండి, చూశాను. చాలా అద్భుతంగా ఉంది. దీని మీద కొంతమంది కడుపు మంటున్న వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారే అతని యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఈరోజు రామ్ చరణ్ గారు. ఈరోజు రామ్ చరణ్ గారు స్టామినా అయిందనేది మన త్రిబుల్-ఆర్తో యావత్ ప్రపంచానికే తెలిసింది. ఇలాంటి ట్రోలర్స్ 100 మంది చేసినా వాళ్ళకే నష్టం. ఈరోజు రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బామర్దుల్లాగా ఇద్దరు బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ప్రతి ఈవెంట్లో బాగానే ఉంటున్నారు. వాళ్ళంతా బాగానే ఉంటున్నారు. కానీ ఈ మధ్యలో ఉన్న ఈ అభిమానులు కొంతమంది, వీళ్ళు అభిమానులు గారు ట్రోలర్స్ అంటే అటు ఇటు గొడవలు పెట్టి ట్రోల్ చేసేవాళ్ళు. వీళ్ళు అసలైన అభిమానులు అయితే ఈ రకంగా ట్రోల్ చేయరు. ఏదైనా కానీ ఇలాంటి ట్రోలర్స్ని పట్టించుకో అవసరం లేదు. ఈరోజు రామ్ చరణ్ గారు స్టామినా ఏందనేది ప్రపంచానికి తెలుసు. ఆ వ్యాక్స్ స్టాచ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్గా చూశాను, ఒక పాప కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. వాళ్ళ పాప అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోయింది. రామ్ చరణ్ ఎవరో వాళ్ళ డాడీ ఎవరో కన్ఫ్యూజ్ అయ్యింది. అంటే అచ్చం ఒకప్పుడు ప్రభాస్ గారికి పెట్టారు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారికి పెట్టారు. ప్రభాస్ గారికి కూడా ఒకసారి పెట్టారు వ్యాక్స్ స్టాచ్యూ, ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెట్టారు. అద్భుతంగా ఉండండి. ఈ ట్రోలర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూ పెట్టడం వేరు, ఆయనతో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ది కూడా పెట్టారు కదా, అది ఎలా అనుకోవచ్చు? ఇప్పుడు రామ్ చరణ్ గారు మామూలుగా డాగ్స్ అంటే అతనికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒకసారి బాలేబాబు ఆహా ప్రోగ్రాంలో కూడా, అన్స్టాపుల్ ప్రోగ్రాంలో కూడా ఆ డాగ్ వచ్చింది. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి ఆ డాగ్కి రామ్ చరణ్ గారికి బాండింగ్ ఏందనేది. అందువల్ల రామ్ చరణ్ గారికి ఆ డాగ్కి బాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పెట్టారేమో, తప్పే ఉంది దాంట్లో. ఈరోజు డాగ్ లవర్ చాలామంది ఉన్నారు. ఈరోజు మనుషుల్ని నమ్మచ్చో నమ్మదో తెలియదు కానీ కుక్కల్ని నమ్మచ్చు, ఎందుకంటే అవి విశ్వాసం గలవి. అలాగే రామ్ చరణ్ గారు ఆ డాగ్ అంటే చాలా ఇష్టము, ఆయన గుర్తుగా పెట్టుకున్నారు. రెండు అసలుకి సేమ్ న్యాచురల్గా ఉన్నాయి. ఎవరైనా చూస్తే దగ్గరికి వెళ్ళి అలా గదిలిస్తే తప్పితే లేకపోతే దూరం నుంచి చూస్తే రియల్గా రామ్ చరణ్ లేకపోతే రియల్ డాగ్ అనుకుంటారు. ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈరోజు రామ్ చరణ్ గారు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారు ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటా ఈరోజు ప్యాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. ఇలాంటి ట్రోలర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ట్రోలర్స్ మీద కఠినమైన చర్యలు తీసుకొని నేను కోరుతున్నాను.